पिए झुमका डोले माता नीवा झुम। సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు డెమో చూసారు కదా, ఆ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎక్సలెంట్ వచ్చింది వీడియోస్ చూసారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది. సో కొత్త సాంగ్ నిన్ననే రిలీజ్ అయినట్టుంది. సో ఇంకా ఫుల్ సాంగ్ రాలేదు. సూపర్ అంటే సూపర్గా చేయొచ్చు, కానీ కొంచెం సాంగ్ వచ్చింది, దాంతో చేసిన సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. సో ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే 1 బై 1 చివరి వరకు యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే, సో ఇక్కడ ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, 3 ఫొటోస్ ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ ఫోటోని కాపీ చేసుకోండి. సో ఫస్ట్ ఫోటో కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి, సో ఇప్పుడు ముందుగా వచ్చే ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్. సో ఫస్ట్ ఫోటో పేస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఫోటో పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి, సో ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. సో కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు సెకండ్ ఫోటో నుంచి కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో సెకండ్ ఫోటో ఉందిగా, ఈ సెకండ్ ఫోటో పేస్ట్. సో మళ్ళీ దాని తర్వాత వచ్చే ఇంకో ఫోటో పేస్ట్. సో 2 ఫొటోస్ పేస్ట్ వేసి మధ్యలో ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ 2 ఫొటోస్ పేస్ట్ చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది కంటిన్యూగా లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్. ఇప్పుడు కంటిన్యూగా 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. చివరి వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్గా లాస్ట్ వరకు ఇలాగే మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో 1 బై 1 చివరి వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి పేస్ట్ చేసుకోవడం, సింపుల్ ప్రాసెస్. సో లాస్ట్ వరకు సేమ్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో నేను స్కిప్ చేసి చూపిస్తున్నా, మీరు మాత్రం కంటిన్యూగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది, ఎందుకంటే ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాగే కంప్లీట్గా యాడ్ చేసుకోండి. లాస్ట్ 28 సెకండ్ 6 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి, సో ఇప్పుడు లాస్ట్ 3వ ఫోటో, ఈ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్ మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 సెకండ్ 14 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసుకోండి. సో ఈ ఫోటో పేస్ట్ వేసి మధ్యలో 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో పేస్ట్. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో పేస్ట్. కంప్లీట్గా లాస్ట్ వరకు 1 బై 1 సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాగే మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో 2 ఫొటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. 2 ఫొటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. చివరి దాకా ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్గా మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోండి. సో ఒక్క ఫోటోని మిస్ కాకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం సేమ్ ఉంటుంది. 2 ఫొటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని వదిలేసేయాలి, ఒక ఫోటోని పేస్ట్ చేసుకోవాలి. లాస్ట్ 28 సెకండ్ 19 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని ఎలా క్రియేట్ చేయాలో.
వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కోసం లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.